afternoon to everyone. Today we have to deal ఈరోజు స్టార్ట్ చేసిన పాఠ్యభాగం అలరాస పుట్టిల్లు. ఇక్కడ మునసుబ్బాలి పెద్ద కొడుకు సుబ్బారాయుడు. తనకి ఇతర తమ్ముళ్ళు ఒక చెల్లి ఉండేది. ఆ చెల్లెలి పేరు సత్యవతి. ఇక్కడ సత్యవతి వాళ్ళ చెల్లెలు బాగా అందంగా తయారయ్యేది. ఒకనాడు చెంగల్వరాయుడు వేరే ఊరు నుంచి వచ్చాడు. పక్క ఊరు నుంచి వచ్చాడు. అక్కడ అతను బియ్యం అమ్ముకునేడానికి వచ్చాడు. అయితే అతనికి చెట్టు నుంచి పడిపోవడంతో రక్తం కారేది. అప్పుడు వాళ్ళ చెల్లెలు సత్యవతి క్లాత్ ఇచ్చింది, తుడుచుకోమనండి. అప్పుడు తన అన్న అయిన సుబ్బారాయుడు సత్యవతి వాళ్ళ అన్న సుబ్బారావు ఏంటి అది అని గట్టిగా అరిచాడు. అనడంతో లోపలికి వెళ్ళిపోయింది సత్యవతి. అప్పుడు సత్యవతి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అప్పటి రోజుల్లో అంతగా ఎవరన్నా మాట్లాడినా ఏమైనా అన్నా కూడా అప్పుడు ఇదిగా ఉండేవాళ్ళు. తరువాత సుబ్బారాయుడు అప్పటి నుంచి చెంగల్రాయుని కుడి భుజంగా అలా పెట్టుకున్నాడు. తర్వాత మనం చంద్రమ్మ గురించి వద్దాం. చంద్రమ్మ ఒకానొక రోజు చంద్రమ్మ యాక్చువల్గా అక్కడ పని చేస్తూ ఉంటుంది. ఆ మహారాజు సుబ్బారాయుడు కాడ పని చేస్తూ ఉంటుంది. ఆడ పని చేస్తూ ఉండడంతో ఒకానొక రోజు వాళ్ళ భర్త కొట్టాడు. అప్పుడు ఆ మహారాజు కాడికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఎందుకు కొట్టావు అని చంద్రమ్మ వాళ్ళ భర్తని ప్రశ్నించాడు ఆ యొక్క సుబ్బారావు. అప్పుడు చితకపాడు బాదాడు సుబ్బారాయుడు వాళ్ళ భర్తని. అప్పుడు చంద్రమ్మ మళ్ళీ కాలు పట్టుకుంది. అప్పుడు నీవు ఎందుకు అప్పుడు నేను వాళ్ళ భర్త చంద్రమ్మ వాళ్ళ భర్త నేను ఊరికే కొత్తలేడయ్యా. ఈమె పక్కింటి వాడితో కబుర్లు మాట్లాడుతూ ఉంటే నేను కొట్టానయ్యా. అప్పుడు ఈ మహారాజు మళ్ళీ చంద్రమ్మను ఉడిమి చూశాడు. అప్పుడు ఆ మహారాజు ఇంకొకసారి అంటే నరికేయి అని వాళ్ళ భర్తతో చంద్రమ్మ వాళ్ళ భర్తతో అన్నాడు. లచ్చమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు చంద్రమ్మ మళ్ళీ ఇక్కడికి వద్దాం. చంద్రమ్మ లక్ష్మి వెళ్ళిపోయింది, ఇది వరమా శాపమా అని అనడంతో అక్కమ్మ గుండె కొంచెం బరువెక్కింది. అక్కమ్మకి సత్యవతికి ఎంతో వయసు తేడా లేదు. అక్కమ్మే అంతా పెంచింది. ఎందుకంటే సత్యవతి వాళ్ళమ్మ మరణించింది చిన్నప్పుడే. తనే పాలిచ్చి అంతా చేసింది. అక్కమ్మ సత్యవతిని పెంచింది. ఒకనాడు చెంగల్వరాయుడు ని చూసింది సత్యవతి. అప్పుడు నవ్వింది. తరువాత సుబ్బరాయుడు కి వాళ్ళ భార్య చెప్పింది, ఏంటిది అని అనడంతో
సుబ్బయ్య వాడి చెప్పడంతో చెంగల్వరాయన్ని చెప్పి సత్యవతి లేసే లోపలే పంపించాడు. సుబ్బరాయుడు చెంగల్వరాయన్ని ఊరి నుంచి పంపించాడు. అప్పుడు విషయం తెలిసిన సత్యవతికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క ఉత్తరీయం ఆ పంచని తీసుకుని వేరే కాడికి వెళ్ళి పనుకుంది. అప్పుడు అక్కడికి అంతకుముందు వచ్చిన అక్కమ్మ